నైజాం కింగ్ అని నిరూపిస్తున్నాడు. అండ్ మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం నిజమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అందివ్వడానికి మీకోసం మంత్రా ఫైవ్ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేశాం. ఛానల్కి సంబంధించిన యూఆర్ఎల్ డిస్క్రిప్షన్లో ఉంది. అందరూ మంత్రా ఫైవ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. RRR సేల్స్ కూడా దాటేశాడు. జనరేషన్ ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేశాడు ప్రభాస్. బాహుబలి సినిమాతో రీజనల్ బారియర్స్ కి క్లోజ్ చేసి కొత్త మార్కెట్ ని ఓపెన్ చేశాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని రీజన్స్ అయినా ఉండొచ్చు, కానీ అన్ని రీజన్స్ కి కలిపి ఒకడే కింగ్ ఉన్నాడంటే అతను ప్రభాస్ మాత్రమే. ఇలాంటి కింగ్ మరోసారి బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడానికి సలార్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చేశాడు. RRR సినిమాలో సేల్స్ కూడా దాటేస్తూ కొత్త బెంచ్ మార్కులనైతే సెట్ చేస్తున్నాడు. హైదరాబాద్ రీజన్ లో అడ్వాన్స్ సేల్స్ గ్రాస్ కూడా విషయంలో ఆదిపురుష్ సినిమా 9.5 కోట్లు, RRR సినిమా అయితే 10.5 కోట్లు రాబట్టాయి. RRR సినిమా అడ్వాన్స్ గ్రాస్ ఇప్పట్లో బ్రేక్ అవ్వదేమో అనుకున్నారు, కానీ ప్రభాస్ మాత్రం ఈ కలెక్షన్స్ ని బ్రేక్ చేశాడు. హైదరాబాద్ అడ్వాన్స్ సేల్స్ లో విషయంలో సలార్ 12.2 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రభాస్ నియంగా అయితే నైజం కింగ్ అంటారు. ఆ మాటని నిజం చేస్తున్నాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ ప్రభాస్ లో కలిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ కూడా క్రియేట్ అవుతుందో దాన్ని ప్రూవ్ చేస్తుంది సలార్ సినిమా. ఈ జోష్ మరింత పెరగటం గ్యారంటీ. టాక్ బాగుంది కాబట్టి సలార్ కూడా ర్యాంపేజ్ మామూలుగా ఉండదు అని అనుకున్నట్లు జరిగితే మాత్రం సలార్ సినిమా 2023 ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్గా అయితే నిలవడం అయితే గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.